హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్బీ స్టోరీ వాల్. ఈరోజు నేను వినిపించబోయే కథ అల్లూరి పెన్మెచ్చ గౌరీలక్ష్మి గారు రచించిన నిజాయితీ. ఇక కథలోకి వెళితే, మధ్యాహ్నం 3:30కి టీ తాగి హోటల్కి బయలుదేరాను. రోజు సాయంత్రం ఓ 2 గంటలు క్యాష్ కౌంటర్లో కూర్చోవటం నాకు అలవాటు. మిగిలిన టైంలో మా అబ్బాయిలే కూర్చుంటారు. నేను రాగానే మా అబ్బాయి లేచాడు. జనం ఎక్కువగా లేరు. ఒక్కసారి హాలంతా తిరిగి కౌంటర్లో కూర్చున్నాను. ఇంతలో ఓ 50 ఏళ్ల స్త్రీ మంచి ఖరీదైన చీరలో వచ్చింది. బాల్డ్ హెయిర్, పెద్ద మనిషి తరహాగా ఉంది. అటూ ఇటూ చూసి నా ఎదురుగా ఉన్న టేబుల్ వద్ద కూర్చుంది. మొహాన బొట్టు లేదు. ముస్లిం వనిత కావచ్చు. అలా ఆడవాళ్ళు ఒంటరిగా రావటం అరుదు. ఆమె ఏమాత్రం అన్ఈజీ ఫీల్ అవ్వకుండా బేరర్ని పిలిచి ఏవో ఆర్డర్ ఇచ్చింది. ఆమె టిఫిన్ తినటంలో, టీ తాగటంలో ఒక స్టైల్ ఉంది. నేనెందుకు ఆమెను అబ్జర్వ్ చేస్తున్నాను? నా వయసే ఉంటుంది అనుకోగానే ఒకలాంటి ఫ్రెండ్లీ ఫీలింగ్ ఆటోమేటిక్గా వస్తుందేమో నవ్వుకున్నాను. ఇంతలో ఆమె బిల్ వేయించుకుని వెళ్ళాడు బేరర్. 30 రూపాయలయ్యింది. బిల్తో పాటు 50 రూపాయలు తీసుకొచ్చాడు. 50 రూపాయలు డ్రాలో వేస్తుంటే 2గా విడిపడ్డాయి. కొత్త 50 నోట్లు రెండూ ఒకదానికొకటి అంటుకుని ఉన్నాయనుకుంటాను. ఆమె చూసుకోకుండా 2 50లు ఇచ్చేసింది. వెంటనే 70 రూపాయలు తీసి ఇవ్వబోయి ఒక్క క్షణం ఆలోచించాను. ఇచ్చేద్దామా 70 రూపాయలు అని. ఈలోగా బేరర్ ఎవరో పిలిస్తే అటు వెళ్ళాడు. నాకు ఆలోచించుకోవటానికి టైం దొరికింది. నేనిప్పుడు ఆమెకు 70 రూపాయలు ఇచ్చేస్తే ఆమె నా నిజాయితీని మెచ్చుకుంటుందా? ఏమో. ఆమె వాలకం చూస్తే అసలు డబ్బును లెక్క చేసేదానిలా లేదు. చాలా సహజంగా తీసుకుని ముందుకు నడుస్తుందేమో. నడవని. ఆమె ఆర్థిక పరిస్థితిని బట్టి నా ప్రవర్తన మారదు కదా. నాకైతే పక్కవాడి పైసా చస్తే తీసుకోకూడదన్న నియమం ఉంది. దానివల్ల నన్ను ఎంతోమంది మెచ్చుకున్నారు కూడా. ఒక్కొక్కసారి నా నిజాయితీకి అవతలి వాళ్ళు తగరేమో అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య, అంటే 50 ఏళ్లు దాటిన తర్వాత నా జీవన సరళిలో కొంచెం మార్పును తేవాలనుకుంటున్నాను. అంటే విషయాన్ని నూతన పందాలు ఆలోచిస్తున్నాను. మెరుపులా ఒక ఐడియా వచ్చింది. ధనాన్ని ఎట్లాగైతే ఆపాత్రదానం చెయ్యకూడదో అట్లాగే నిజాయితీని కూడా తగిన వారి దగ్గరే చూపించాలి. దానికి ఐడియా వచ్చింది. ఆమెకు ఒక చిన్న పరీక్ష పెడతాను. ఆమె నిజాయితీ ఎంత ఉందో బయటపడుతుంది. 10 రూపాయలు ఆమెకు ఎక్కువిస్తాను. ఆమె కనుక నా దగ్గరికి వచ్చి ఎక్కువిచ్చారండి అని 10 రూపాయలు తిరిగి ఇచ్చేస్తే ఆమె నిజాయితీకి మెచ్చి ఆమె 50 రూపాయలు ఆమెకిచ్చేస్తాను. తక్షణం ఐడియా అమలులో పెట్టాను. బేరర్ రాగానే ఆమెను చూపించి 30 రూపాయలిచ్చాను. వాడికి ఈ విషయం చెప్పాలా? వాడికి గుర్తుంటుందా ఏమిటి? ఆమె బిల్ 30 అయిన సంగతి. ఎన్నో బిల్లులో ఆమెదొకటి. నేను ఆమెనే గమనిస్తున్నాను. అతనిచ్చిన డబ్బును ఆమె లెక్క చూసుకుని వాటిని బ్యాగ్లో వేసుకుని లేచింది. ఆమె మొహంలో ఏ తొట్రుపాటు లేదు. నా వైపు కాస్త మందహాసం, వెటకారం కలగలిపిన చూపొకటి చూసింది. అంటే 10 రూపాయలు ఎక్కువిచ్చిన విషయం గమనించింది. అందుకే అలా చూసింది. అమాయకుడలా ఉన్నాడు. డబ్బులు సరిగా లెక్క పెట్టుకోవటం కూడా రాదన్న వెటకారమే అది. నా మొహంలో చిరునవ్వు విసిరింది. పూర్ లేడీ. 10 రూపాయల లాభానికి మురిసి 50 రూపాయలు పోగొట్టుకుంది. ఆమె వెళ్ళిపోయిన 10 నిమిషాల వరకు అదే చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నాను. తర్వాత అన్యాయంగా ఆమె 40 రూపాయలు నేను కొట్టేశానన్న భావన సిగ్గును కలిగించింది. పరీక్ష పెడుతున్నానన్న సరదాతో తప్పు చేశానేమో. ఇలా ఆలోచన తెగనేలేదు. తలెత్తి చూస్తే ఎదురుగా ఆమె. ఈసారి ఆమె వెంట నా ప్రాణ స్నేహితుడు సుందర్రావు. ఆశ్చర్యంగా చూశాను. సుందర్రావు నా వైపు నవ్వుతూ వస్తున్నాడు. ఆమె కూడా అతని వెంట నవ్వుతూ వస్తుంది. దగ్గరగా వచ్చి, జగన్నాథం, ఈమె ఎవరనుకుంటున్నావు? బిఏలో మన క్లాస్మేట్ మేరీ. నువ్వు గుర్తుపట్టలేదు కదూ? నిన్న మా ఇంటికి వచ్చింది. నిన్నంతా సిటీ చూపించాను. ఈరోజు నిన్ను చూపిద్దామని తీసుకొచ్చాను అన్నాడు. నాకు లీలగా మేరీ రూపం గుర్తొచ్చింది. బావున్నావా మేరీ? అభిమానంగా పలకరించాను. కనిపించటంలే అంది గట్టిగా నవ్వుతూ. ఆ నవ్వు చూడగానే బిఏలో మేరీ రూపం బాగా గుర్తొచ్చింది. ప్రతిదానికి భలే నవ్వుతుండేది మేరీ. ఒకసారి కాలేజీ రోజులు మనసులో మెదిలి హుషారు తన్నుకొచ్చింది. మేరీ, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఏమిటి సంగతులు? ఆనందంగా పలకరించాను, బిల్స్ తీసుకుంటూ. అన్ని విషయాలు నీ కౌంటర్ ఎదురుగా చెప్పాలా? మేరీ నవ్వేసింది. ముగ్గురు నవ్వుకున్నాం. ఇంతలో మా అబ్బాయి రావటంతో కౌంటర్ వదిలి పక్కనున్న సోఫా వైపు దారి తీశాను. ముగ్గురం కూర్చుని ఖాతా ఖానీలో పడ్డాం.
మధ్యలో ముల్లుల బిల్ విషయం గుర్తొచ్చి కాస్త హుషారు తగ్గింది. మళ్ళీ మర్చిపోయి మాటల్లో పడ్డాను. సడన్గా సుందర్రావు నవ్వుతూ, జగన్నాథం, నీకు నేను మేరీ ఒక పరీక్ష పెట్టాం. ఆ పరీక్షలో నువ్వు ఓడిపోయావు అన్నాడు. ఎక్కడో గాలానికి బకెట్ తగులుతున్న ఫీలింగ్. సర్దుకుని, నేను పెట్టిన పరీక్షలో మేరీ ఓడిపోయి 50 రూపాయలు పోగొట్టుకుంది అన్నాను కంగారుగా. ఈసారి ఆశ్చర్యపోవటం మేరీ వంతయింది. ఏం పరీక్ష అడిగింది. మీ పరీక్ష ఏమిటి అడిగాను. నువ్వు హోటల్ బిజినెస్లో బాగా సంపాదించావని, సిటీలో పెద్ద ఏసీ హోటల్ కట్టావని, నువ్వు కష్టపడి సంపాదించి ఇంత వాడివయ్యావని, ఎదుటివాడి సొమ్ము ఒక్క పైసా ముట్టవని అన్నాను. వెంటనే మేరీ పందెం కాసింది. ఉద్దేశపూర్వకంగా ఎదుటివాడి సొమ్ము ముట్టకపోవచ్చు, కానీ అయాచితంగా వస్తే తీసుకుంటాడేమో అని మేరీ, తీసుకోడని నేను పందెం వేసుకున్నాం. అందుకే నీ హోటల్కి నువ్వు ఉండే టైంలో వచ్చి నీ ఎదురుగా కూర్చుని కొత్త 50 రూపాయలు 2 కలిసిపోయి పొరపాటున ఇచ్చినట్టుగా ఇచ్చింది మేరీ. నువ్వు తీసుకుని పెట్టేసుకున్నావు, కానీ ఇవ్వలేదు. నీ నిజాయితీ మీద పందెం కాసి నేను 100 రూపాయలు ఓడిపోయాను నవ్వుతూ వివరించాడు సుందర్రావు. సరే, నువ్వేం పరీక్ష పెట్టావు అడిగింది మేరీ. నేను ఆ 50 రూపాయలు తిరిగివ్వబోయి మేరీ నిజాయితీని పరీక్షిద్దామని నేను బిల్ తీసుకుని 20 రూపాయలు ఇవ్వవలసి ఉండగా 30 ఇచ్చాను. ఆమె తిరిగి 10 రూపాయలు ఇచ్చేస్తే నేను 50 ఇద్దామనుకున్నాను. మేరీ ఇవ్వకుండా వెళ్ళిపోయింది వివరించాను. నాకు 20 రూపాయలే ఇచ్చాడే బేరర్ ఆశ్చర్యంగా అంది మేరీ. ముగ్గురం విస్తుపోయాం. తేరుకుంటూ అన్నాడు సుందర్రావు. బహుశా బేరర్ 10 రూపాయలు నొక్కేసి ఉంటాడు. పజిల్ విడిపోవటంతో ముగ్గురం హ్యాపీగా నవ్వుకున్నాం. ఇప్పుడు ఇంతకీ ఎవరు ఓడినట్టు, ఎవరు గెలిచినట్టు అడిగాను. మేరీ నాతో గెలిచి నీతో ఓడిపోయింది అన్నాడు సుందర్రావు. నో, నేనెలా ఓడినట్టు? బేరర్ చేసిన పని వల్ల నేను ఓడినట్టు కాదు అంది మేరీ స్త్రీ సహజమైన ఉక్రోషంతో. అయితే నేను ఓడినట్టు కాదు అన్నాను ధీమాగా. నేను మాత్రం ఎలా ఓడినట్టు? సుందర్రావు ప్రశ్నించాడు. ముగ్గురు ఓడిపోలేదు కాబట్టి ముగ్గురు గెలిచినట్టే. మేరీ నా గెస్ట్ కాబట్టి నేను మీ ఇద్దరికి మంచి డిన్నర్ పార్టీ ఇస్తాను అన్నాను నేను. నీ హోటల్లో కాదు సుమా, మరో హోటల్లో అంది మేరీ చిన్నపిల్లలా వెక్కిరిస్తూ. ఓకే, విత్ ప్లెజర్ హ్యాపీగా నవ్వేశాను. ముగ్గురు మా ఇంటికి పోయి అక్కడి నుండి ట్యాంక్ బండ్కి వెళ్ళి కాసేపు కూర్చుని హోటల్కి వెళ్ళాం. చిన్ననాటి ముచ్చట్లన్నీ కలబోసుకుని ప్రస్తుత కుటుంబ విషయాలన్నీ ఒకరివి ఒకరం తెలుసుకున్నాం. మర్నాడు ఉదయమే వెళ్ళిపోతున్నానంది మేరీ. సుందర్రావుకి మేరీకి వీడ్కోలు చెప్పి ఇంటికి చేరాము. 30 ఏళ్ల వెనక సంగతులతో మనసంతా నిండి రాత్రంతా గతంలో తిరిగి జీవించినట్లనిపించింది. ఉదయం కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాను. పెద్దబ్బాయి వచ్చి, నాన్న, మొన్న మీకిచ్చిన ఇన్సూరెన్స్ కాగితాలేవి అడిగాడు. నాకెప్పుడిచ్చావు అడిగాను. ఇచ్చా నాన్న, మీ దగ్గర ఉంటాయి చూడండి. నాకివ్వలేదురా అంటూ లేచి డ్రాలో ఉండే ఇంపార్టెంట్ కాగితాలన్నీ తీసుకొచ్చి టీపై మీద వేశాను. ఇదిగో ఈ కవరే అని తీసుకున్నాడు. మరే, ఇచ్చాపు మర్చిపోయానురా అన్నాను. ఆ రోజు కవర్ నేను దాచినట్లు గుర్తు చేసుకుంటూ. మీకు మతిమరుపు వచ్చేస్తుంది నాన్న. మన బేరర్ రాము కూడా అంటున్నాడు. నిన్న మీరెవరో కస్టమర్కి 10 రూపాయలు ఎక్కువిస్తుంటే తీసిపెట్టాడట, నాకిచ్చాడు అంటూ నవ్వాడు వాడు. తాగుతున్న కాఫీ గొంతుకడ్డం పడి పొలమారింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.